ప్రపంచవ్యాప్తంగా ఒక సైలెంట్ షిఫ్ట్ జరుగుతుంది. పబ్లిక్‌కి కనిపించదు. న్యూస్‌లో పూర్తిగా చెప్పరు. ఒక పక్క స్టాక్ మార్కెట్ పడిపోతుంది. సామాన్యులు పానిక్ అవుతున్నారు. ఇంకో పక్క గోల్డ్ ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులు మరియు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ సిస్టమ్ నుంచి క్వైట్లీ బయటకొస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు గోల్డ్‌లోకి మారుస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా. ఎందుకు? డాలర్‌కి నిజంగా ఏమవుతుంది? రిచ్ వాళ్ళకి ముందే ఏమి కనిపించింది? మనకింకా ఎందుకు కనిపించడం లేదు? 2026లో రాబోతున్న ఆ పెద్ద మార్పు ఏంటి? ఈ వీడియో చివరికొచ్చేసరికి గోల్డ్ మరియు డాలర్ గురించి మీ థింకింగ్ పూర్తిగా మారిపోతుంది. వాల్ స్ట్రీట్లో ఒక మనిషున్నాడు. ఆయన పేరు వింటే ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్స్ కూడా సైలెంట్ అయిపోతాయి. ఆయన పేరు రే డాలియో. 1971లో అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ డాలర్ని గోల్డ్ నుంచి డిస్కనెక్ట్ చేసినప్పుడు అందరూ పానికారు. మార్కెట్లు కుప్పకూలాయి. కానీ అప్పుడు 22 ఏళ్ల కుర్రాడిగా ఉన్న రే డాలియో ఆ క్రైసిస్ని చూసి ఒక జీవిత సత్యం నేర్చుకున్నాడు. గవర్నమెంట్స్ డబ్బు ప్రింట్ చేయగలరు, కానీ గోల్డ్ని ప్రింట్ చేయలేరు. ఆ ఒక్క లెసన్తోతే 1975లో బ్రిడ్జ్ వాటర్ అనే $150 బిలియన్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. 2008లో ప్రపంచం మొత్తం రోడ్డున పడినప్పుడు బ్రిడ్జ్ వాటర్ 9.5% ప్రాఫిట్ చేసింది. 2020 కోవిడ్ క్రాష్లో మార్కెట్స్ 40% పడిపోయినప్పుడు రే డాలియో తన గోల్డ్ పొజిషన్ వల్ల సురక్షితంగా బయటపడ్డాడు. ఆ మనిషి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కొంటున్నాడు. అక్షరాల 50,000 కోట్ల రూపాయలు. రహస్యంగా. ఎందుకు? రీసెంట్లీ రే డాలియో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, వీఆర్ ఎట్ ఎ మేజర్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. The world order is changing. In such times, gold is not an option, it is a necessity. అతను 3 రీజన్స్ చెప్పాడు. ఈ 3 మీ జేబుకి డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తాయి. రీజన్ నంబర్ 1, మీ డబ్బు సైలెంట్లీ కరిగిపోతుంది. అమెరికా నేషనల్ డెట్ $38 ట్రిలియన్. భారతదేశం నేషనల్ డెట్ 170 లక్షల కోట్లు. అసలు ఈ నంబర్ ఎంత పెద్దదో తెలుసా? రోజుకి 10 కోట్లు చెల్లించిన ఆ అప్పు పూర్తవడానికి తరాలే మారిపోతాయి. ఈ అప్పు తీర్చే దారి వాళ్ళకొక్కటే ఉంది, మరింత డబ్బు ప్రింట్ చేయటం. ప్రింట్ చేసిన ప్రతిసారి నీ చేతిలో ఉన్న రూపాయి విలువ పడిపోతుంది. ఇది మీకు కనిపించదు. మీ శాలరీ అకౌంట్లో అదే అమౌంట్ ఉంటుంది, కానీ కొనగలిగే శక్తి రోజురోజుకు తగ్గిపోతుంది. 1947లో ఒక తులం గోల్డ్ $88. 2024లో ఒక తులం గోల్డ్ $75,000. అంటే రూపీ 850 రెట్లు పడిపోయింది. గోల్డ్ 850 రెట్లు పెరిగింది. రీజన్ నంబర్ 2, డాలర్ యొక్క చివరి రోజులు మొదలయ్యాయి. ప్రతి 75 నుంచి 100 సంవత్సరాలకు ప్రపంచ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అవుతుంది. బ్రిటిష్ ఎంపైర్ వెళ్ళింది, అమెరికన్ ఎంపైర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్. రష్యా మీద శాంక్షన్స్ వేసి అమెరికా $300 బిలియన్ ఫ్రీజ్ చేసిన రోజు నుంచి చైనా, ఇండియా, బ్రిక్స్ దేశాలు డాలర్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాళ్ళ ఆల్టర్నేటివ్ గోల్డ్. 2023లో సెంట్రల్ బ్యాంక్స్ 1037 టన్స్ కొన్నాయి. 2025లో చరిత్రలో హయ్యెస్ట్. దేశాలే గోల్డ్ కొంటున్నాయి, మనం ఇంకా ఆలోచిస్తున్నాం. రీజన్ నెంబర్ 3, క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ మాత్రమే సర్వైవ్ చేస్తుంది. రే డాలియో ఆల్ వెదర్ పోర్ట్ఫోలియో కాన్సెప్ట్. ఏ ఎకనామిక్ కండిషన్లో అయినా సర్వైవ్ చేయగల పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియోలో గోల్డ్ తప్పనిసరి. ఎందుకంటే మార్కెట్ క్రాష్ వస్తే గోల్డ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తే గోల్డ్ పెరుగుతుంది, కరెన్సీ పడిపోతే గోల్డ్ పెరుగుతుంది. 2008లో స్టాక్స్ 50% పడ్డాయి. అదే సమయంలో గోల్డ్ 25% పెరిగింది. రిచ్ వాళ్ళకి ఇది తెలుసు. కానీ రే డాలియో సిల్వర్ గురించి ఒక షాకింగ్ విషయం చెప్పాడు. సిల్వర్ is gold's undervalued cousin. Industrial demand alone will drive silver prices to levels most people cannot imagine. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మైక్రోసాఫ్ట్ ఇండియాలో $3 బిలియన్ డేటా సెంటర్స్ కడుతోంది. గూగుల్ $2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తోంది. అమెజాన్ AWS $12.7 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తోంది 2030 కల్లా. ఒక్కొక్క డేటా సెంటర్కి వేలాది సర్వర్స్ కావాలి. ప్రతి సర్వర్లో సిల్వర్ కావాలి. ఒక్క సోలార్ ప్యానెల్కి 20 గ్రాముల సిల్వర్ కావాలి. ఇండియా 2030 కల్లా 500 గిగావాట్ సోలార్ టార్గెట్ పెట్టుకుంది. అంటే సిల్వర్ డిమాండ్ పేలిపోతుంది.
కానీ సప్లై పెరగట్లేదు. రిచ్ వాళ్ళు ముందే పొజిషన్ తీసుకుంటున్నారు. మనం ఎప్పుడు తీసుకుంటాం? ఇప్పుడు మీకు సీక్రెట్ తెలిసింది. రిచ్ వాళ్ళు గోల్డ్, సిల్వర్ ఎందుకు కొంటున్నారో. కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం తెలుసుకోవడం వల్ల ఎవరూ ధనవంతులు కారు. దానిని అమలు చేస్తేనే అవుతారు. రే డాలియో ఆల్ వెదర్ పోర్ట్ఫోలియోలో ఎగ్జాక్ట్ అలొకేషన్ ఏంటి? రూ. 5,000 ఉన్న మనిషి దీన్ని ఎలా ఫాలో చేయాలి? గోల్డ్ కొనే సరైన టైమింగ్ ఏది? క్రైసిస్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా ఎలా ఉండాలి? ఈ క్వశ్చన్స్కి యూట్యూబ్లో ఒక జనరల్ వీడియో ద్వారా ఆన్సర్ ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కో మంచి సిచ్యువేషన్ వేరు, బడ్జెట్ వేరు. రే డాలియో 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ని 2026 భారతదేశం కాంటెక్స్లో మీకు అప్లై అయ్యే తీరులో తయారు చేసిన ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్. అదే మన 2026 క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ ఎక్స్పాండెడ్ ఎడిషన్. 2026 పరిస్థితులు వేరు. అందుకే ఈ వారమే దీన్ని ఎక్స్పాండెడ్ ఎడిషన్గా మార్చాను. ఇంతకుముందు ఎవరికి ఇవ్వని, బయట ఎక్కడా దొరకని కొత్త మాస్టర్ ప్లాన్స్ ఇందులో ఉన్నాయి. రియల్ కేస్ స్టడీస్ 2008, 1991, 2020 సంక్షోభాల్లో తెలుగు వాళ్ళు ఏం చేశారు, కోల్పోయిన వాళ్ళు వర్సెస్ లాభపడిన వాళ్ళు. మీరు ఇప్పుడే ఫిల్ చేయగలిగే వర్క్షీట్స్: ఫైనాన్షియల్ హెల్త్ చెక్, క్రైసిస్ పోర్ట్ఫోలియో ప్లానర్, గోల్డ్ మరియు సిల్వర్ బయింగ్ ట్రాకర్. 2026 మంత్లీ వాచ్ లిస్ట్ మరియు 5 ఇండికేటర్స్ చూసి క్రైసిస్ని 6 నెలల ముందే అర్థం చేసుకోండి. పోర్ట్ఫోలియోని మీ బడ్జెట్కి ఎలా అడాప్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇందులో ఉంది. ఇది చదివిన తర్వాత మీకు ఒక్క విషయం క్లియర్ అవుతుంది: మార్కెట్ ఏం చేసినా మీరు భయపడరు. ఎందుకంటే మీ దగ్గర ఒక ఖచ్చితమైన మాస్టర్ ప్లాన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కమెంట్లో లింక్ ఉంది. సిస్టమ్ చేతిలో బలైపోయే 99% జనాల్లో ఉంటారా? ఆ సిస్టమ్ని వాడుకుని గెలిచే 1%లో ఉంటారా? చాయిస్ మీదే. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.